దయచేసి అందరూ కూడా తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థనతో ఈ కోడికను మనం ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీకెన్నో వందనములు తండ్రి. ప్రభా, మాకు ధైర్యము, మా దుర్గము, మా ఆశ్రయ పురమైన దేవుడవు నీవే గనుక నీ పాదాల చెంతకు మేము చేరాము తండ్రి. మా ప్రతి విన్నపము ప్రభా మీరు వింటారని నమ్మి విశ్వాసంతో ప్రార్థన చేయడానికి మేమందరము కూడా ఇలాగూ సమాజంగా కూడుకున్నాము తండ్రి. ప్రభా, మాపైన మీ వాత్సల్యమును చూపించండి, మీ ప్రేమను, మీ కనికరమును చూపించి ఎవరైతే అనారోగ్యములతో ప్రభా మీ సన్నిధిలో అడుగు పెడుతున్నారో వారందరిపైన ప్రభా మీరే కృప చూపించి ఈరోజు వారందరూ కూడా విడుదల పొంది ఆరోగ్యంతో తిరిగి వారి గృహాలకు వెళ్ళేలాగా మీరే కృప చూపించండి. ఎవరైతే సమస్యలతో బాధపడుతూ కలవరపడుతూ మీ సన్నిధిలో అడుగు పెట్టారో తండ్రి, ఈరోజు వాక్యం ద్వారా కలవరపడుతున్న ప్రతి హృదయాలను ప్రభా నెమ్మదిపరచండి. ఎవరు ఎటువంటి సమస్యతో ప్రభా మీ సన్నిధికి వచ్చారో ప్రతి హృదయాన్ని చూస్తున్న దేవుడు నువ్వే గనుక ఈరోజు ప్రభా తప్పకుండా ప్రతి హృదయాన్ని తృప్తిపరుస్తారని నమ్ముచున్నాము తండ్రి. పరిశుద్ధాత్మదేవా, మీరే మా మధ్యలో సంచరించండి. మీ ఆత్మ కార్యములు ఇక్కడ బహుబలంగా జరిగించమని కోరుకుంటూ పాటల్లోనూ, వాక్యంలోనూ, ఆరాధనలోనూ, ప్రార్థనలోనూ మీరే మాకు తోడే నడిపించమని, ఈ ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకోమని నజరుడైన యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. సరే, మంచిదండి. ఒక పాట పాడుకొని దేవుని నామాన్ని కనపడదాం. మన మధ్యలో కోటేశ్వర్ అన్నారు, ఒక పాట పాడి వినిపిస్తారు. హల్లెలూయా. ఒక పాట పాడుకుంటూ దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. నీకేగా నా స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక అని పాడుతూ దేవుని నామాన్ని కనపరుద్దాం. నీకేగా నా స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక. నీకేగా నా స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక. నీ ప్రేమ నాపై చల్లారిపోదు, మరణానికైనా వెనుదిరుగలేదు. మనలేను నేను చూడక, మహాగణుడ నా యేసయ్యా. నీకేగా నా స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక. అనురాగశీలుడా, అనుగ్రహపూర్ణుడా, నీ గుణశీలత వర్ణింపతరమా. అనురాగశీలుడా, అనుగ్రహపూర్ణుడా, నీ
నీకే గాన స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక. నీతో సమమైన బలమైన వారెవరు లేరే జగమందు, నే ఎందు వెదకినను. నీతి భాస్కరుడా నీ నీతి కిరణం ఈ లోకమంతా ఏలుచున్నదిగా. నీతి భాస్కరుడా నీ నీతి కిరణం ఈ లోకమంతా ఏలుచున్నదిగా. నా మదిలో నా మహారాజు నీవేనయ్యా, ఇహ పరమందు నన్ను నేలు తేజోమయ్యా. నీ నామం కీర్తించి ఆరాధింతును, నీ నామం కీర్తించి ఆరాధింతును. నీకే గాన స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక. నీతో నిలుచుండు ఈ భాగ్యమే చాలు, వేరే ఆశయమియు లేదు నాకిలలో. నా ప్రాణ ప్రియుడా నన్నేలు దైవమా, ఆపాదమస్తకం నీకేగా అంకితం. నా ప్రాణ ప్రియుడా నన్నేలు దైవమా, ఆపాదమస్తకం నీకేగా అంకితం. నా శ్వాస నిశ్వాసయు నీవేనయ్యా, నా జీవితాంతం నీవేనయ్యా. నీ కొరకే నేనిలలో జీవితును, నీ కొరకే నేనిలలో జీవితును. నీకే గాన స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక. నీకే గాన స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక. నీ ప్రేమ నాపై చల్లారిపోదు, మరణానికైనా వెనుదిరుగలేదు. మనలేను నేను చూడగా మహాగణుడ నా యేసయ్యా. నీకే గాన స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక. నీకే గాన స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక.
హల్లెలూయా, హల్లెలూయా. మంచి సమయంలో దేవుని యొక్క వాక్య భాగాన్ని విందాం. వాక్య భాగం నిమిత్త సమయాన్ని దైవజనులకు అప్పగిస్తున్నాను. పాస్టర్ జాన్ గారిని వాక్య నిమిత్తం ఆహ్వానిస్తున్నాను. చప్పట్లు కొట్టిండు, ఆహ్వానిద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, చిన్న వాక్య భాగం చదువు ధ్యానం చేసుకున్న తర్వాత ప్రార్థనలో మనం ముందుకు కొనసాగుదాం. లూకాసు సువార్త 18వ అధ్యాయము 35వ వచనం నుంచి కొన్ని వచనాలని చదువుకుందాం. నేను చదువుతున్నాను, దయచేసి మైక్లో శ్రద్ధగా వినండి. ఆయన యెరికో పట్టణమునకు సమీపించినప్పుడు ఒక గ్రుడ్డివాడు త్రోవ ప్రక్కన కూర్చుండి భిక్షమడుగు కొనుచుండెను. జనసమూహము దాటిపోవుచున్నట్టు వాడు చప్పుడు విని ఇది ఏమని అడుగగా వారు నజరేయుడైన యేసు ఈ మార్గమున వెళ్ళుచున్నాడని వానితో చెప్పిరి. అప్పుడు వాడు, యేసు, దావీదు కుమారుడా, నన్ను కరుణించుమని కేకలు వేయగా ఊరకుండుమని ముందర నడుచుచుండిన వారు వానిని గద్దించిరి. గాని వాడు మరి ఎక్కువగా, దావీదు కుమారుడా, నన్ను కరుణించుమని కేకలు వేసెను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నీ కృప ద్వారా ఈరోజు నీ సన్నిధానములో ఇలాగ మమ్మల్ని అందరినీ సమకూర్చినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో నీ సన్నిధిలో మేము ప్రార్థించబోచుండగా ప్రార్థనలో పురికొల్పుగా ప్రభువ నీ వాక్యము చేత మమ్మల్ని అందరినీ బలపరచండి. చదవబడిన వాక్యమును విరిచి పంచిపెట్టే కృపను నీ దాసునికి అనుగ్రహించమని నీ కృపకు మమ్మల్ని అప్పగించుకుంటూ నీ పరిశుద్ధాత్మ సహాయమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ చదువుకున్న ఈ వాక్య భాగము మనకి చాలా సుపరిచితమైన వాక్య భాగమే. యేసు ప్రభు ఈ భూమి మీద పరిచర్య చేస్తున్నప్పుడు యెరికో అనే ఒక పట్టణమునకు సమీపించగా వెళ్తున్నప్పుడు ఆ త్రోవ ప్రక్కన ఒక గ్రుడ్డివాడు కూర్చొని ఉన్నాడట. ఆ గ్రుడ్డివాడు భిక్షమడుకుంటూ ఉన్నాడు. యేసు ప్రభు వెళ్తున్నప్పుడు యేసు ప్రభుతో పాటు కొంత జనసమూహము కూడా వెళ్తుంది ఆ మార్గంలో. ఆ వ్యక్తి గ్రుడ్డివాడు గనుక వాళ్ళు వెళ్తున్న ఆ సౌండ్ చప్పుడు విన్నాడట. జనసమూహం వెళ్తున్నట్టుగా ఆ చప్పుడు వినిపించింది ఆ గ్రుడ్డివానికి. వెంటనే అడిగాడు నోరు తెరిచి, ఏంటిది, ఇటువైపు వెళ్తున్నారు, ఏం జరుగుతుంది ఇక్కడ, ఇది ఏమి అని అడిగాడట. వెంటనే ఆ జనసమూహంలో ఎవరో చెప్పారు, నజరేయుడని యేసు ఈ మార్గము గుంట వెళ్తున్నాడు. నజరేయుడని యేసు ఈ మార్గము గుంట వెళ్తున్నాడు అనగానే వెంటనే ఆ గ్రుడ్డివాడు చేసిన పని ఏంటంటే వెంటనే యేసు ప్రభువుని అడగటం మొదలుపెట్టాడు. దావీదు కుమారుడైన యేసు, నన్ను కరుణించుమని కేకలు వేశాడట. ఇక్కడ చాలా జాగ్రత్త గ్రహించండి. ఈ మార్గమున ఎవరు వెళ్తున్నారు? నజరేయుడని యేసు వెళ్తున్నాడు అన్న మాట ఎప్పుడైతే ఈ గ్రుడ్డివాడి చెవిలో పడిందో వెంటనే లోపటి నుంచి ఒక ఆశ వచ్చింది ఆయనకి. నా పరిస్థితికి, నా సమస్యకు పరిష్కారం ఇచ్చే వ్యక్తి ఈ త్రోవలో వెళ్తున్నాడు. ఎప్పుడు విన్నాడో తెలియదు యేసును గూర్చి, నజరేయుడని యేసును గూర్చి ఆయన ఎప్పుడు విన్నాడో తెలియదు మనకు. కానీ యేసు సమస్యకు పరిష్కారం ఇచ్చే వ్యక్తి, యేసు అద్భుతము చేసే వ్యక్తి అని ఈ గ్రుడ్డివానికి తెలుసు. అందుకే నజరేయుడని యేసు ఈ మార్గంలో వెళ్తున్నాడు అనగానే ఫస్ట్ ఆయన చేసిన పని కేక వేశాడట. ఏమని అక్కడ రాయబడి చూడండి. అప్పుడు వాడు, యేసు, దావీదు కుమారుడా, నన్ను కరుణించుమని కేకలు వేయగా, ఇక్కడ ఇంకొక పదం ఉపయోగించాడు,
దావీదు కుమారుడా. యేసు దావీదు కుమారుడని ఆ పేరు ఆయనకెలా తెలుసు? బహుశా యేసును గుర్చిన కొంత సమాచారం ఆయన తెలుసుకొని ఉండొచ్చేమో. ఇక్కడ ఒక పాఠాన్ని మనం నేర్చుకోవాలి. ఆయనకు ఒక సమస్య ఉంది, గురుడితనముతో ఉన్నాడు. దానికి పరిష్కారం ఇచ్చే వ్యక్తి, విడుదల ఇచ్చే వ్యక్తి ఆ మార్గంలో వెళ్తున్నాడు అని తెలియగానే కేక వేశాడు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, మన సమస్యలకు పరిష్కారం ఇచ్చే వ్యక్తి దగ్గరకు మనం వస్తున్నాం. ఆ రోజు ఆ మార్గంలో యేసు వెళ్తున్నాడు, కానీ ఇక్కడ యేసు ఆత్మరూపిగా మన మధ్యలో సంచరించుచున్నాడు. ఈరోజు ప్రతిరోజు మందిరానికి వస్తున్నామంటే ఎవరి దగ్గరకు వస్తున్నాం? మనం నజరేయుడని యేసు దగ్గరకు వస్తున్నాం. ఆయన మన సమస్యలకు పరిష్కారం ఇచ్చే వ్యక్తి కనుక ఎప్పుడైతే యేసు దగ్గరకు వస్తున్నామన్న ఆ తలంపు మనలో ఉంటుందో వెంటనే లోపట ఆశ పుట్టాలి. ఈ గుడ్డివానికి ఆశ కలిగింది. యేసు అన్న వార్త, ఆ మాట ఎప్పుడైతే చెవులు పడిందో వెంటనే ఆశ కలిగింది, నాకు విడుదల దొరుకుతుంది అన్న ఆశ. వెంటనే కేక వేయటం ఆరంభించాడు. ఈరోజు దేవుని సన్నిధికి మనం వస్తున్నప్పుడల్లా నజరేయుడైన యేసు దగ్గరకు వస్తున్నామని మర్చిపోవద్దు. ఆయన సమస్యలకు పరిష్కారం ఇచ్చే వ్యక్తి అన్న సంగతి మర్చిపోవద్దు. అది మర్చిపోతే మన లోపల ఆశ ఉండదు. దేవుని సన్నిధికి ఎప్పుడైతే ఆశతో వస్తామో ఆ ఆశ ఏం చేస్తుందంటే ఆర్జించేటట్టుగా చేస్తుంది, అడిగేటట్టుగా చేస్తుంది, మొరపెట్టేటట్టుగా చేస్తుంది. ఆ గుడ్డివాడు కేకలు వేయటానికి కారణం ఏంటంటే లోపల ఆశ కలిగింది. నాకు స్వస్థత కలుగుతుంది ఈరోజు, దేవుడు నాకు విమోచన ఇస్తాడు ఈరోజు. ఆ ఆశతో కేకలు వేసాడట. ఈరోజు దేవుని మందిరానికి ఎంతమంది వస్తున్నాం? ఆశతో వస్తున్నామా? దేవుని దగ్గరికి వెళ్తున్నాను నేను, ఆయన నాకు పరిష్కారం ఇచ్చే దేవుడు. ఆశతో మనం దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేయగలుగుతున్నామా? ఏదో మొక్కుబడిగా వచ్చేసి అందరితో పాటు నేను కూడా వెళ్ళాలి కదా అని మొక్కుబడిగా వచ్చి ప్రార్థన చేసి వెళ్ళిపోతున్నామేమో. కాదు కాదు. ఆశ లేకపోతే భారం ఉండదు. ఆత్మలో భారము రావాలంటే ఫస్ట్ ఆశ ఉండాలి. నువ్వు చేసే ఆ ప్రార్థన మనవి జవాబు రావాలి దానికంటే ఫస్ట్ నీ లోపల ఆశ పుట్టాలి. ఆ ఆశే దేవుని దగ్గర కేక వేసేటట్టుగా చేస్తుంది, నిన్ను దేవుని దగ్గర విన్నవించుకునేటట్టుగా చేస్తుంది. ఆ ఆశ నిన్ను భారముతో ప్రార్థించేటట్టుగా చేస్తుంది. ఈరోజు దయచేసి మన ప్రార్థనలో భారము లేకపోవటానికి కారణం ఏంటంటే ఆశ లేదు. ఏదో ఒక ప్రార్థన మనకి ఇస్తారు, 4 మాటలు చెప్పేసి ఆమేనంటే అయిపోతుంది. అది కాదు ప్రార్థన. భారముతో ప్రార్థించాలి. భారముతో ప్రార్థించాలంటే ఫస్ట్ నీ లోపల ఆశ కలగాలి. ఆశ లేకపోతే దేవుని సన్నిధిలో ఆసక్తి కూడా మనకు ఉండదు, ఆత్మీయ బలం ఉండదు. ఈరోజు దయచేసి ఆశతో మనము దేవుని సన్నిధికి వస్తున్నామా లేదా, భారముతో ప్రార్థించగలుగుతున్నామా లేదా ఆలోచించండి. బైబిల్లో కొంతమంది వ్యక్తులు ప్రార్థించిన వారు ఉన్నారు. యాకోబు ప్రార్థన చేశాడు, రాత్రంతా దేవునితో పెనుగులాడాడు. నీవు నన్ను ఆశీర్వదించితే కానీ నేను విడిచిపెట్టను. ఆయన లోపల ఆశ ఉంది, ఈ రాత్రి ఎట్లయినా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, నీవు ఆశీర్వదించితే కానీ నిన్ను విడువను. అది ఎలా వచ్చింది ఆ పట్టుదల? తన ప్రార్థనకు జవాబు పొందుకునేంత వరకు నిన్ను విడిచిపెట్టను అనేది ఎలా వచ్చిందంటే ఆయన లోపల ఆశ. ఈరోజు భక్తులందరి జీవితాల్లో కూడా దేవునితో వారు పెనుగులాడటం, భారముతో ప్రార్థించటం, ఇదంతా ఎలా వచ్చింది భక్తులకి అంటే వారి లోపట దేవుని గుర్చిన ఆశ ఉంది. మేము దేవుని దగ్గరికి వెళ్తున్నామో ఆ దేవుడు మాకు పరిష్కారం ఇస్తాడు. ఈ ఆశ ఎప్పుడైతే ఉంటుందో భారముతో ప్రార్థించటం నేర్చుకుంటాం. మీరు మోషే జీవితంలో కూడా చూడండి. మోషే కూడా దేవునితో వెనుగులాడతాడు, పట్టుబడతాడు. ఈ ప్రజల యొక్క పాపములను నువ్వు క్షమించుతావా? క్షమించు, లేకపోతే జీవ గ్రంథములో నుంచి నా పేరు తీసేయి కదండి. ఒక దైవజనుడు కూడా ఉన్నాడు, జాన్ నాక్స్ అనే వ్యక్తి. ఆయన కూడా
ఒక పట్టణం కోసం ప్రార్థన చేశాడట, స్కాట్లాండ్ అనే దేశం. ఈ స్కాట్లాండ్ దేశం నాకు ఇస్తావా లేక నా ప్రాణాన్ని తీసుకుంటావా కదండి. స్కాట్లాండ్ దేశాన్ని ఇవ్వు లేదా నాకు మరణమాన్ని ఇవ్వు. భక్తుల్లో ఆ భారం చూడండి. ఈరోజు దయచేసి మనము ప్రార్థన చేస్తున్నాము కానీ ఏ భారము లేకుండానే ప్రార్థన చేసి వెళ్ళిపోతున్నాం. నేనంటాను కదా, అసలు ఎవరి దగ్గరకు వస్తున్నాం మనం ఆలోచన ఉందా మనకి? ఏ దేవుణ్ణి మనం సేవిస్తున్నాం, ఆయన ఎలాంటి వాడు? నజరేయుడు అయిన యేసు అన్న వార్త ఆ గుడ్డివాడు చెవిలో పడగానే ఎంత ఆశ వచ్చింది. ఈరోజు దయచేసి అలాంటి ఆశతో మనం దేవుని సన్నిధికి వస్తున్నామా, నామకార్థంగా వచ్చి వెళ్ళిపోతున్నామా ఒకసారి ఆలోచించండి. మరొక విషయం ఏంటంటే, ఆశ ఎలాంటి ఆశ కలిగిందంటే, అక్కడ ఉన్న వారందరూ కూడా కేకలు వేస్తున్నప్పుడు అడ్డగించారంట గుడ్డివాడిని. చాలా ఆగుక, డిస్టర్బెన్స్ చేయకు, యేసు వెళ్తున్నాడు, పెద్దగా అరవద్దు అన్నారట. వారు ఎప్పుడైతే అతను నోరు మూయించే ప్రయత్నం చేశాడో అతడు చేసిన పని ఏంటంటే మరి బిగ్గరగా కేకలు వేసాడట కదా. ఆయన ఆశ ఏంటంటే, నేను చేసే ఈ మొర యేసు చెవిలో పడాలి, నాకు పరిష్కారం ఇచ్చే దేవుని హృదయంలోనికి ఈ మొర వెళ్ళాలి. నేను కేక వేస్తున్నాను, ఈ కేక ఈ మనుషులకు వినిపించాలని కాదు. ఎవరికి వినిపించాలట? ఆ మార్గంలో వెళ్తున్న యేసు చెవిలో పడాలి. ఆయన హృదయంలోనికి వెళితే ఆయన నన్ను కరుణిస్తాడు. ఈరోజు ఇక్కడ ఒక పాఠాన్ని నేర్చుకోవాలి. మనం చేసే ప్రార్థన ఇక్కడ వారు వినటానికి కాదు, ఏదో 4 మాటలు మాట్లాడేసాము అందరూ విన్నారని కాదు. నువ్వు చేసే ఈ మనవి ఎవరి చెవులోకి వెళ్ళాలి, ఎవరు ఆలకించాలి? ఆ మొర యేసు మన దేవుడు ఆలకించాలి. ఆయన హృదయంలోనికి, ఆయన చెవిలోనికి వెళ్ళాలి. అందుకే భక్తులు, కీర్తనలకారులు అంటారు, దేవా నా మొరకు చెవియొగ్గుము. వారి ఆశ ఏంటంటే నా మొర దేవుడు వినాలని ఆశ. ఈరోజు ప్రార్థన చేసేటప్పుడు ఆ ఆశతో చేస్తున్నామా? నేను ప్రార్థిస్తున్నాను, ఈ మొర నా దేవుని చెవిలో పడాలి, ఆయన వినాలి, నా మొర ఆయన ఆలకించాలి. ఆయన ఆలకిస్తే నా జీవితంలో కార్యం జరుగుతుంది. ఈరోజు అలాంటి ఆలోచనతో ప్రార్థన చేస్తున్నామా? నువ్వు చేసే ప్రార్థన ఏదో సంఘములో 100 మంది 200 మంది వినటం కాదండి. సంఘ సభ్యులు వినటం కోసం కాదు మనం ప్రార్థన చేసేది. ఎవరి కోసం చేస్తున్నాం? అసలు ఈ జవాబు ఇచ్చే వ్యక్తి ఉన్నాడు, సమస్యకు పరిష్కారం ఇచ్చే వ్యక్తి ఉన్నాడు, ప్రార్థనకు జవాబు ఇచ్చే వ్యక్తి ఉన్నాడు. ఆయన వినాలి. ఆయన వింటే మీరు చూడండి, మనం చేసే ప్రార్థనకు ఇక్కడ ఎంతమంది ఆమెనన్నా ఆయన ఆమెనన్నది అనుకోండి, ఏమవుతుంది? నిష్ప్రయోజనమే. ఇక్కడ ఎంతమంది ఆమెనన్నా ఆయన ఆమెను అనకపోతే, నీ మొర ఆయన దగ్గరకు వెళ్ళకపోతే వ్యర్థమే. ఇక్కడ ఎవరు ఆమెను అనకపోయినా ఆయన ఆమెనంటే చాలు కదండి, కార్యం జరిగిపోతుంది. ఈరోజు దయచేసి అలాంటి ఆశతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. మరొక విషయాన్ని కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. చివరికి ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. వెంటనే ఎప్పుడైతే ఆ మరి బిగ్గరగా కేకలు వేశాడో యేసు ప్రభు చెవిలో పడింది ఆ కేక. యేసు ప్రభు అక్కడ ఆగిపోయాడట. ఆగిపోయి ఏమన్నాడు చూడండి, 40వ వచనం. అంతటా యేసు నిలిచి వానిని తన యొద్దకు తీసుకొని రమ్మనెను. వాడు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన, నేను నీకేమి చేయగోరుచున్నానని అడుగగా, యేసు ఇంకొక అడుగు కూడా వేయలేదంట. ఈ గుడ్డివాడు వేసిన కేక, దావీదు కుమారుడా నన్ను కరుణించుమన్న కేక ఎప్పుడైతే యేసు చెవిలో పడిందో ఒక్క అడుగు కూడా ఇంకా ముందుకు వేయకుండా నిలిచిపోయాడు యేసు ప్రభు. నిలిచిపోయి అక్కడ జన సమూహం చెప్పాడు, అతను తీసుకొని రండి. తీసుకొని వచ్చిన తర్వాత యేసు ప్రభు అడిగిన ప్రశ్న ఏంటంటే, నేను నీకు ఏమి చేయాలని కోరుకుంటున్నావు? ఈరోజు ఇక్కడున్న వారందరిని కూడా ప్రశ్న అడుగుతున్నాడు దేవుడు. 40 దినములు ఉపవాస ప్రార్థన ఉంటున్నారు కదా, ఈ 40 దినముల ఉపవాస ప్రార్థనలో నేను ఏం చేయాలని కోరుకుంటున్నాను? మీరు సంఘముగా కాదు, వ్యక్తిగతంగా నీ జీవితంలో ఈ 40 దినముల ఉపవాస ప్రార్థనలో ఏం కావాలని కోరుకుంటున్నావు? నువ్వు ఇక్కడికి వచ్చి దేవుని ఆరాధిస్తున్నావు కదా, ఆయన స్తుతిస్తున్నావు కదా, ఆయన నిలిచి నిన్ను ప్రశ్న అడిగితే, నేను నీకు ఏమి చేయగోరుచాలని వాడికి ఆలోచిస్తున్నావు, ఏం కావాలని కోరుకుంటున్నావు అని అడిగితే ఏం జవాబు ఇవ్వగలుగుతాం? ఆ దావీదు కుమారుడైన యేసు అని మొరపెట్టిన గుడ్డివానికి యేసు ప్రభు వేసిన ప్రశ్న ఇది.
నేను నీకేం చేయాలని కోరుకుంటున్నావు? వెంటనే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా గురుడివాడు చెప్పేశాడు, నాకు చూపు కావాలి, నేను ఈ సమస్యతో బాధపడుతున్నాను, నాకు చూపు కావాలి అనగానే వెంటనే యేసు ప్రభు అన్నాడు, నువ్వు చూపు పొందుకుంటావు, నీ విశ్వాసమే నేను. వెంటనే స్వస్థత పొందుకున్నాడు. ఆ వ్యక్తి యేసును వెంబడించుకుంటూ యేసుతో పాటు వెళ్ళిపోయాడు. ఈరోజు దయచేసి దేవుడు ఒకవేళ అదే ప్రశ్న ఈరోజు మనల్ని అడిగితే, నేను ఏమి చేయాలని మీ జీవితాల్లో కోరుకుంటున్నారని అడిగితే ఏం చెప్పగలం? ఏం కోరుకుంటాం? భౌతికమైన విషయాలు ఎన్నో ఉంటాయండి. అవి ఈరోజు ఉంటాయి, పోతాయి, వస్తాయి. కానీ నీ జీవితానికి ప్రాముఖ్యమైనది ఏది? అది గుర్తించి దేవుని అడగగలవా? ఏది బెస్ట్? నీకు ఇప్పుడు కావాల్సింది ఏంటి? అసలు ఒక మాటలో చెప్పాలంటే మనకేం కావాలో మనకు తెలియదు. వింటున్నారా? ఏదేదో కావాలనుకుంటాం. అసలు ఏం కావాలి, బెస్ట్ ఏంటి మన లైఫ్లో? ఏది కావాలి, ఇప్పుడు మనకు అవసరం ఏంటి మనకు తెలియదండి. అందుకే దేవుని దగ్గర ఏదేదో అడిగేస్తాం. రోజుకొక ప్రార్థన, మనం ఈ రోజుకొక ఆలోచన, ఎన్ని కోరికలు కోరుకుంటామో దేవుని దగ్గర. ఈరోజు ఈ కోరిక, రేపు ఇంకో కోరిక వస్తుంది, అదైపోతే ఇంకో కోరిక వస్తుంది. దినదినము కోరికలతోనే దేవుని దగ్గర ప్రార్థన చేస్తుంటాం. కానీ అసలు నాకేం కావాలి, నాలో ఉన్న కొరత ఏంటి, నా ఆధ్యాత్మికమైన స్థితి ఏంటి, ఎలా ఉంది, నాలో ఏ మార్పు కావాలి? అసలు సూటిగా యేసు ప్రభు అడిగిన ప్రశ్నకు ఈరోజు నాకు ఇది కావాలి ప్రభు అని చెప్పగలమా? ఆ నీడ్, అవసరతను గుర్తిస్తున్నామా మన జీవితాల్లో? ఆ గుడ్డివాడు తనకు చూపు కావాలని అడిగాడు. ఈరోజు మనం ఏం అడుగుతాం యేసు ప్రభుని? ఆ ప్రశ్నకు ఏం సమాధానం ఇస్తాం? లోకపరమైన అడుగుతామా? నేను అంటాను కదా, మనం అడగవలసింది ఒకటి ఉంది. ఏంటంటే, కీర్తనకారుడు కీర్తనలో రాసినట్టుగా, నీ ధర్మశాస్త్రములో ఉన్న ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లుగా నా కన్నులు తెరువు. భౌతికమైన నేత్రాల కోసం ఆ గుడ్డివాడు దేవుణ్ణి అడిగాడు. ఈరోజు ఆత్మీయ నేత్రాలు తెరవడం కోసం దేవుణ్ణి అడగాలి మనం. ఎందుకంటే దేవుని వాక్యంలో ఎన్నో సంగతులు దేవుడు రాసి ఉంచాడు. వాటిని ఈ బాహ్య నేత్రాలతో చూడలేము. ఆత్మీయ నేత్రాలు కావాలి. అవి తెరుచుకుంటే దేవుని అద్భుతమైన కార్యాలు ఈ బైబిల్ గ్రంథంలో మనకు అర్థమవుతాయి. ఈ బాహ్య నేత్రాలతో బైబిల్ గ్రంథం చదివితే మనకు ఏం అర్థం కాదు. అసలు దేవుడు కూడా మనకు అర్థం కాడు ఈ బాహ్య నేత్రాలతో చూస్తే. ఆత్మీయ నేత్రాలు తెరవబడితే యేసు ఎవరో నీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు మనం అడగవలసింది అదే. ఒకవేళ సూటిగా ఆ ప్రశ్న, నేను ఏమి చేయాలని మీరు కోరుకుంటున్నారని దేవుడు ప్రశ్నిస్తే, ఒకవేళ దేవుని దగ్గర మనం ఈ మనవి కోరుకుంటే బాగుంటుందేమో ఆలోచించండి. దేవా, నా కన్నులు తెరువు, నా ఆత్మీయ నేత్రాలు తెరువయ్యా, నీ ఆశ్చర్యమైన సంగతులు చూడటానికి నా కన్నులు తెరువు. భౌతికమైన ఈ లోకాన్ని కాదు, భౌతికమైన ఈ కోరికలు కాదయ్యా. మీరు చూడండి, బైబిల్లో చాలామంది భక్తులు వారు కోరుకున్న కోరికలు. 27వ కీర్తనలో అనుకుంటాను, దావీదు ఒక కోరుకుంటాను, నేను యెహోవాను ఒక వరం అడిగి తిని. ఏం వరం అడిగావు దావీదు అంటే, నేను యెహోవా ప్రసన్నతను చూడాలని, ఆయన మందిరములో నేను నివాసము చేయాలని, ఆయన కార్యములను గురించి ధ్యానించాలని ఆశ నాలో ఉంది. ఆ కోరిక నేను అడుగుతున్నాను అంటాడు. భక్తుల ఆశ అంతా కూడా ఆత్మ సంబంధంగా ఉంది. ఈరోజు మన కోరికలు ఏంటి? భౌతికమైన కోరికలతో బ్రతుకుతున్నామేమో ఆలోచించండి. అవి ఈరోజు ఉంటాయి, తీరుస్తాడు దేవుడు, మరలా కొత్త కోరికలు వస్తాయి. వాటిని గురించి కదా ఆలోచించాల్సింది. ఆత్మ సంబంధంగా మన స్థితి ఏంటో గుర్తించి ఈరోజు ఆ గుడ్డివాడు దేవుని దగ్గర అడిగినట్టుగా దేవుని దగ్గర మనం అడుగుదాం. మొట్టమొదటిగా మనం చేసే ప్రార్థనలు ఆశతో చేద్దాం. ఆశతో ఎప్పుడైతే చేస్తామో భారం వస్తుంది. మనం చేసే మనుషుల కోసం కాదు, దేవుని చెవిలో పడాలన్న ఆలోచనతో ప్రార్థన చేద్దాం. మూడవది, దేవుడు ఒకవేళ మనల్ని ప్రశ్నిస్తే ఏం కావాలని ఈరోజు కోరుకుంటాం. ఈ 3 విషయాలని మన మనసులో పెట్టుకొని అందరం కూడా కొద్ది సమయం దేవుని సన్నిధిలో ప్రార్థన పూర్వకంగా దేవుని సన్నిధిలో దేవుని ఆరాధన చేద్దాం. దేవుడు కొద్ది మాటలు దీవించును కాక అందరం కూడా తలలు వంచి కళ్ళు మూసుకుందాం. ఒక్కసారి విన్న మాటలను జ్ఞాపకం తెచ్చుకుంటూ దేవుని సన్నిధికి వస్తున్నాము, కానీ ఆశ లేకుండానే వచ్చి వెళ్ళిపోతున్నామేమో. ఏదో అందరితో పాటు ఏదో 4 మాటలు వల్లిస్తే అయిపోతుందిలే అనుకుంటున్నామేమో. కాదు. నీ లోపట ఆశ లేకపోతే ప్రార్థన భారం రాదు. ఈ మనవి నేను చేస్తున్నాను, ఇది దేవుని చెవిలో పడాలి. నా మొర దేవుడు ఆలకించాలి.
ఏదో మనుషులు వింటున్నారా కానీ కాదు, దేవుడు మన మొర ఆలకించి ఆమెనని పలకాలి. ఆ ఆలోచనతో మనం ప్రార్థన చేయాలి. ఈరోజు దయచేసి విన్న మాటలు జ్ఞాపకం చేసుకుంటూ దేవుని సన్నిధిలో మన జీవితాలు సరి చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నీ కృప ద్వారా ఈరోజు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. విన్న మాటలు మా అందరి హృదయాల్లో ఫలింపచేయండి. నిజమే ప్రభువా, మా జీవితాల్లో ఏది అవసరమో మాకు ఆ గుర్తించలేని దుస్థితిలో మేము ఉన్నాం. నిజంగా ఆత్మ సంబంధంగా ఆత్మీయ స్థితిలో ఎంతో వెనుకబడిన స్థితిలో ఉన్నాము, కానీ వాటి విషయమైన ఆశ, కోరిక నీ సన్నిధిలో మేము వెల్లడించలేదు ప్రభువా, తెలియచేయట్లేదు. దయచేసి మమ్మల్ని క్షమించండి. ఇది మొదలుకొనైనా ఏది అవసరమో దాన్ని నీ పాద సన్నిధిలో మొరపెట్టడానికి సహాయం దయచేయండి. మా ప్రార్థనలో కూడా మార్పు తెచ్చుకోవడానికి సహాయం దయచేయండి. భారముతో ఆశ కలిగి ప్రార్థించడానికి కృప దయచేయండి ప్రభు. నిజమే, ఆత్మలో భారము చల్లారిపోయిన స్థితిలో ఉన్నాం ప్రభు. ఆ భారముతో మొరపెట్టలేకపోతున్నాం. మా మొరలు నీ చెవిలో పడాలి, నువ్వు ఆలకించాలని ఆలోచనతో ప్రార్థించలేకపోతున్నాం. మమ్మల్ని క్షమించండి ప్రభు. ఈరోజు మేము నేర్చుకున్న ఈ విషయాలన్నీ మా జీవితాల్లో ఫలింపు చేయమని సమస్త ఘనత మీకే చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి అందరం కూడా లేచి నిలబడదాం. కొద్ది సమయం దేవుని ఆరాధన చేద్దామండి. అందరం లేచి నిలబడి కొద్ది సమయం దేవుని ఆరాధించుకుందాం. ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్యా, నీవే తీర్చాలయ్యా. ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్యా, నీవే తీర్చాలయ్యా. నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని, నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని. ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్యా. అందరం కలిసి అడుగుదాం. ఓ ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్యా, నీవే తీర్చాలయ్యా. నడువలేక నేను ఈ లోకయాత్రలో బాహుబలహీనుడ నైతినయా. అందరం కలిసి శబ్దం. నడువలేక నేను ఈ లోకయాత్రలో బాహుబలహీనుడ నైతినయా. నా చేయి పట్టి నీతో నన్ను నడిపించుమయ్యా నా యేసయ్యా. నా చేయి పట్టి నీతో నన్ను నడిపించుమయ్యా. ఆశయ చిన్న ఆశయ ఆశయ నీతో నేను నడవాలని,
కలిసి ఉండాలని, నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని. సౌలును పౌలుగా మార్చిన నా గొప్ప దేవుడా, సౌలును పౌలుగా మార్చిన నా గొప్ప దేవుడా, నీలో ప్రేమ నాలో నింపి, నీలా నన్ను నీవు మార్చుమయ్యా, నీలో ప్రేమ నీలా నన్ను నీవు మార్చుమయ్యా, నీలా ఉండాలని, నీతో ఉండాలని చిన్న ఆశయా, నీలా ఉండాలని, నీతో ఉండాలని ఓ ఆశయ, ఓ యేసయ్యా, నీతో నేను, నీతో కలిసి ఉండాలని, అందరం కలిసి నీతో నేను ఉండాలని, నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని ఆశయా, ఆశయా, చిన్న ఆశయా, ఓ యేసయ్యా, ఓ ఆశయా, ఓ యేసయ్యా, నీవే తీర్చాలయ్యా ఆశయా. హృదయపూర్వకంగా అడుగుదాం అందరం కలిసి, ఆశయా, చిన్న ఆశయా, ఆశయా, చిన్న ఆశయా, ఓ యేసయ్యా, నీవే తీర్చాలయ్యా ఆశయా, చిన్న ఆశయా, ఓ యేసయ్యా, తీర్చాలయ్యా. అందరం ఒక్కసారి చేతులు పైకెత్తి హృదయపూర్వకంగా, దేవా మా యొక్క ఆశ తండ్రి, మా హృదయములో ఆశ పుట్టించింది, భారంతో ప్రార్థించే ఆశ పుట్టించమని అడుగుతున్నాం. మాకేమి కావాలో మాకు తెలియదు కానీ ప్రభువా, దేవా నీవు సమస్తం ఎరిగి ఉన్నవాడు, దేవా ఆత్మ సంబంధమైన భారమును మాకు అందరికీ అనుగ్రహించమని వేడుకొంటున్నాం. దేవా నీ కృపను దయచేయండి. దేవా ఈ దినము మేము ప్రార్థించుండగా ఆ భారమును మాకు అనుగ్రహించమని వేడుకొంటున్నాం తండ్రి. మా ప్రతి ఒక్క ప్రార్థన ఆశతో కూడిన ఆ భారమును మాకు అందరికీ పుట్టించమని వేడుకొంటున్నాం తండ్రి. దేవా నీవు సహాయం దయచేయండి. దేవా ఈ దినము నీ సన్నిధానం చేయవచ్చిన ప్రతి ప్రార్థన నువ్వు వింటున్నావు నమ్ముచున్నాను తండ్రి. భారంతో కూడిన ప్రార్థన నీ సన్నిధిలో విత్తబడుచుండగా తండ్రి, దానికి ప్రతిఫలం మేమందరము చూస్తామని నమ్ముచున్నాము. దేవా నీకు వందనాలు, దేవా నీకు వందనాలు. సమస్తము నీ హస్తాలకు అప్పగించుకుంటూ యేసు అతి పరిశుద్ధ నామంలో మిక్కుల్ని బతిలాడి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమె. దయచేసి అందరూ కూర్చోవాల్సింది మనం చేస్తున్నాను.
దయచేసి అందరం కూడా అదేవిధంగా ప్రార్థనా పూర్వకంగా దేవుని సన్నిధిలో సమయాన్ని గడుపుతామండి. ముందుగా పురుషుల్లోంచి ప్రార్థన చేద్దాం. ఈరోజు చెప్పబడిన వాక్యము అందరి జీవితంలో ఫలించులాగున, అలాగే చెప్పిన దైవ సేవకుల కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించలాగున, ఇంకా వారిని, వారి పరిచర్యను, ఇంకా వారి బిడ్డల భవిష్యత్తును దేవుడు ఆశీర్వదించలాగున, వారి కొరకు, వారు చేస్తున్న పరిచర్య కొరకు, వారు ఎత్తబడిన వాక్యం అందరి జీవితంలో ఫలించలాగున ప్రార్థన చేయాల్సిందిగా కోరుచున్నాను. మహోన్నతుడ, మహాపరిశుద్ధుడు అయిన దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం తండ్రి. అయ్యా, విత్తబడిన వాక్యం మా అందరి జీవితంలో ఫలింపజేయమని వేడుకున్న తండ్రి నాయన. మరి గుడ్డివాడు నాయన, మరి ప్రభా చూడకుండా నాయన, మరి అతను చప్పిడి వల్ల నాయన, ఓ యేసు నన్ను కరుణించమని నాయన బ్రతిమలాడుకున్నట్టు నాయన, మేము కాదు నీ సన్నిధిలో నాయన మా మొరని నేను ఆలకించే భాగ్యం దయచేయమని వేడుకున్నా తండ్రి. అదేవిధంగా నాయన మరి జాన్ పాస్టర్ గారిని జ్ఞాపకం చేసుకో ప్రభా. నీ సన్నిధిలో ఇంకా మరి దినదిన అభివృద్ధి పొందుతూ నాయన, మరి అనేకమైన చోట్ల నాయన బలముగా వాడబడుతూ సాయం చేయమని వేడుకున్నా తండ్రి. ఆ కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించి నూరంతలా ఫలింపచేయమని, నీకే ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని త్వరలో రాని నజరేడైన యేసుక్రీస్తు ఘనమైన నామములో అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. అదేవిధంగా స్త్రీల్లోంచి ప్రార్థన చేద్దామండి. స్వర్ణలత గారు పిల్లల కొరకు ప్రార్థన చేయమని కోరారండి. స్వర్ణలత గారు వారి సంతానం కొరకు, అలాగే శ్రవంతి వారి సంతానం కొరకు ప్రార్థన చేయమని కోరారు. శ్రవంతి గారు సంతానం కొరకు, అలాగే స్వర్ణలత గారు సంతానం కొరకు ప్రార్థన చేసిందిగా కోరుచున్నాను. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ ఘనమైన నామాన్ని బట్టి నీకు వందనాలు, నీకు స్తుతులు, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో తండ్రి, హయా ఈ దినాన్న కూడా ఉపవాసంతో నీ సన్నిధిలో ప్రార్థించుటకు అబ్బా తండ్రి అని మొరపెట్టుకునే భాగ్యాన్ని మాకందరికీ ఇచ్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, నీకు స్తుతులు, నీకు స్తోత్రాలు ప్రభా. అయా నీ వాక్యంతో మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. అవును ప్రభా, ఇదిగో నాయన గుడ్డివాడైన తన్నో తండ్రి, అయా నీ స్వరం వినగానే హయా దావీదు కుమారుడా మమ్మల్ని దాటిపోకు అని మొరపెట్టినాడు, కేకలు వేసినాడు. అటు రీతిగా తండ్రి మేము కూడా నైనా విశ్వాసంతో, నమ్మకంతో తండ్రి, ఆశతో తండ్రి నీ సన్నిధిలో తండ్రి మా ఆత్మీయ నేత్రాలు వెలిగించాయా అని అయ్యా దావీదు కుమారుని ప్రార్థించుటకు మాకు సహాయం చేయండి. అయ్యా విన్న వాక్యాన్ని మా హృదయంలో నీరు కట్టి ఫలింపచేయండి. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రాలు నైనా. అయ్యా మా ఆత్మీయ నేత్రాలతో నైనా గూఢమైన సంగతులు, ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లు మా కన్నులను తెరవండి అయ్యా అని ప్రార్థించుటకు సహాయం చేయండి. అయ్యా నీకు స్తోత్రాలు ప్రభా. సహాయం చేయండి. ఎన్నో ఆశలు తండ్రి దినదినం మాలో పుట్టుచున్నాయి కానీ ప్రభా ఆత్మీయంగా నైనా అయ్యా మాకు ఏ ఆశ ఉన్నదో, ఏది మాకు కావాలో నువ్వు గుర్తెరిగిన దేవుడు కనుక మీరు మాకు అనుగ్రహించండి రాజా. నీకు స్తోత్రాలు. ఇదిగో నాకు చూపు కావాలా అన్నప్పుడు ఆ బిడ్డకి నాయన మీరు అనుగ్రహించిన దేవుడు కదా తండ్రి. అయా సమస్తాన్ని గుర్తెరిగిన దేవుడు కనుక నీకు స్తోత్రం. విన్న మాటలు మా హృదయంలో నీరు కట్టి ఫలింపచేయండి అయ్యా. మా మాటలని దాసుని బలపరచండి ప్రభా. బిడ్డను చేస్తున్న పరిచర్యని ఆశీర్వదించండి, బిడ్డలని ఆశీర్వదించండి ప్రభా. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. అదేవిధంగా ఇదిగోనైనా సంతానం లేని గురికి ప్రార్థిస్తున్న ప్రభా. స్వర్ణని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఆ బిడ్డకి నాయన అయ్యా మీరు గర్భఫలాన్ని అనుగ్రహించమని అడుగుచుని. ఇంకొక బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఇద్దరు బిడ్డలు నీ చేతికి అప్పగిస్తున్న ప్రభా. అలనాడు నన్ను అన్నని శారాని ఇదిగో నీ బిడ్డలు మీరు దర్శించి గర్భాలను మీరు తెరిచిన దేవుడు నాయన. అయ్యా మీరు ఎలాంటివనైనా ప్రభా, ఏ సమస్య అయినా ప్రభా పరిష్కారం మీ కడనే ఉంది ప్రభా, మీ దగ్గరనే ఉంది. మీరే అనుగ్రహించే దేవుడు కనుక ప్రభా బిడ్డలకు అన్నిటిని నాట్యంగా చేసి మంచి సంతానంతో ఆ బిడ్డలను తృప్తిపరచమని అడుగుచిన పరిశుద్ధ ఆత్మదేవ. ఇద్దరు బిడ్డలు జ్ఞాపకం చేసుకు. ఇద్దరే కాదు ప్రభా, సంఘంలో ఎంతో మంది బిడ్డలు పేరు వచ్చినారు అయ్యో. పేరు వరుసన మీరు జ్ఞాపకం చేసుకోండి పరిశుద్ధ ఆత్మదేవ. నీకు స్తోత్రం. నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తానన్నావు. ఈ స్థలం ముందు చేపట్టి ప్రార్థన నేను ఆలకించి ఆమెనని పలుకుతానని సెలవిచ్చిన దేవుడు కదా ప్రభా. ఎంతమంది బిడ్డతో ఆశతో నాయన కన్నీటితో ప్రార్థిస్తున్న ప్రతి ప్రార్థన, నా ప్రార్థన కూడా నీ పాద సన్నిధిలో చేర్చుకొని ఆమెనని పలుకుమని ఈ కొద్ది ప్రార్థన నా ప్రభును నా ప్రియరక్షకుడిని యేసే నామమున అడిగి వేడి పొందినాను తండ్రి. ఆమేన్. అదేవిధంగా పురుషుల్లోంచి ప్రార్థన చేద్దామండి. సారంగాని వారు లివర్ పాడైపోయిందంటండి. దేవుడు స్వస్థత కొరకు ప్రార్థన చేయమని కోరారు. సారంగాని వారి నిమిత్తం, అలాగే కిరణ్ అనే సహోదరుడు బంధకాల నుండి దేవుడు విడిపించలాగున కిరణ్ అనే సహోదరుడు కొరకు ప్రార్థన చేస్తుందిగా కోరుచున్నాను.
పరిశుద్ధుడా గొప్పగల తండ్రి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం వేసిన తండ్రి. ఈరోజు సంఘంగా మీకు కూడినైనా తండ్రి దేవు ఉపవాసంలో ప్రార్థన చేస్తుండగా వేసిన తండ్రి మా ప్రార్థనలకు జవాబు ఇవ్వమని ప్రార్థిస్తున్నాను. దేవ సారంగానే ఆంటీ నిమిత్తం ప్రార్థిస్తున్నాను వేసిన తండ్రి. ఆ బిడ్డ కూడా వేసిన తండ్రి లివర్ ప్రాబ్లం ఉందంటాను తండ్రి. ఆమెను స్వస్థపరచండి వేసిన తండ్రి. యెహోవా రాఫా అనే నామం బట్టి ప్రార్థిస్తున్నాం వేసిన తండ్రి. ఆ బిడ్డను స్వస్థత పరచండి వేసిన తండ్రి. మీ గాయపడ హస్తల చేతనైనా తండ్రి ఆ బిడ్డను ముట్టండి వేసిన తండ్రి. అదే రీతిగానైనా తండ్రి కిరణ్ అనే వ్యక్తి నిమిత్తం ప్రార్థిస్తున్నాను వేసిన తండ్రి. ఆయన కూడా బంధకాల్లో ఉన్నాడు నైనా తండ్రి. ఆ బంధకాల నుంచి నైనా తండ్రి విముక్తి కలిగిలాగా చేయమని ప్రార్థిస్తున్నాను వేసిన తండ్రి. ఈరోజు మేము సంఘంగా ప్రార్థిస్తున్నాం దేవా. ఈ చిన్ని ఆశ ఉంది వేసానైనా తండ్రి. ఆ ఆశ ఇంకనైనా తండ్రి భారంగా ప్రార్థిస్తుండగానైనా తండ్రి మీరు ప్రార్థనకి జవాబిస్తారని నమ్ముచున్నాం వేసానైనా తండ్రి. ఈ చిన్ని కొద్ది ప్రార్థన చేసినాంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అదేవిధంగా స్త్రీల్లోంచి ప్రార్థన చేద్దామండి. బేబీ అనే చిన్న పాప, 2 సంవత్సరాల పాప అండి. ఆ జ్వరంతో రక్త కణాలు తగ్గిపోయాయంట. 40,000 ఉన్నాయంట. దేవుడు ఆ బిడ్డను స్వస్థపరచులాగున, ఆ బిడ్డ త్వరగా కోలుకొని గృహానికి వచ్చేలాగున ఆ పాపకు సీరియస్గా ఉందంట. బేబీ అనే చిన్న పాప కొరకు ప్రార్థన చేయాల్సిందిగా కోరుచున్నాండి. అలాగే దెబోరా అనే సహోదరి క్యాన్సర్తో బాధపడుతున్నారు. దేవుడు వారిని ముట్టి స్వస్థపరచులాగున దెబోరా గారి నిమిత్తం, అలాగే బేబీ అనే చిన్న పాప కొరకు ప్రార్థన చేయాల్సిందిగా కోరుచున్నాను. పరిశుద్ధుడా మహోన్నతుడా మహాగణుడా సర్వాధికారి నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్న దేవా. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న మా దేవా, అయ్యా అబ్బా తండ్రి అని మొరపెట్టుటకు నాయన కృపనిచ్చిన దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా. ఇదిగో నాయన చిన్న పాపను నాయన బేబీ అనే అమ్మాయిని మీరు జ్ఞాపకం చేసుకోనండి దేవా. అయ్యా చిన్న పిల్లల స్తుతుల మూలమున నాయన నీవు ఒక దుర్గమును స్థాపించే దేవుడవు కదా నాయన. నిజంగా దేవా చిన్న పిల్లలంటే మీకు ఎంతో ఇష్టము కదా నాయన. అయ్యా చిన్న పాపను మీరు జ్ఞాపకం చేసుకోనండి దేవా. తనకున్న కండిషన్ నుంచి నాయన అయ్యా బిడ్డను నాయన మీరు స్వస్థపరచమని అడుగుచున్నాం దేవా. కావాల్సినంత రక్తమును మీరు దయచేయండి దేవా. అయ్యా రక్త కణాలు నైనా మంచిగా ఉండడానికి సహాయం చేయండి దేవా. ఉండే విధంగా నైనా ఉండుటకు మీరే కృప చూపండి దేవా. ఆ చిన్న పాపను మీరు జ్ఞాపకం చేసుకొని నాయన అయ్యా నైనా మీరే ముట్టి స్వస్థపరచమని నాయన సంపూర్ణముగా నాయన అయ్యా మంచి ఆరోగ్యంను దయచేసి నాయన త్వరగా కోలుకొని నాయన మరి ఇంటికి రావడానికి సహాయం చేయండి దేవా. ఆ బిడ్డకు మంచి ఆయుష్ని ఆరోగ్యంను దయచేయమని వేడుకొంచున్నాం దేవా. అయ్యా నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ నాయన అదేవిధంగా దేవోరా అనే ఆమెను మీరు జ్ఞాపకం చేసుకోనండి దేవా. ఆ బిడ్డ క్యాన్సర్తో బాధపడుచుండగానైనా ఇదిగో మీకు అసాధ్యమైనది ఏది కూడా లేదు కదా నైనా. మీకు సమస్తము సాధ్యమైన దేవుడు కదా నైనా. అయ్యా ఆ బిడ్డను మీరు స్వస్థపరచండి దేవా. అదేవిధంగా సంఘంలో కూడా ఎంతో మంది నాయన అయ్యా మరి దేవా క్యాన్సర్తో నాయన బాధపడుచున్నారు దేవా. ఆ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోనండి దేవా. క్యాన్సర్తో ఎవరైతే బాధపడుచున్నారో దేవా నైనా ఆ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకుని నాయన మీరు స్వస్థపరచమని వేడుకొంచున్నాం దేవా. స్వస్థపరచు యెహోవాను నేనే అని సెలవిచ్చినావు కదా నైనా. నిజంగా దేవా నాయన క్యాన్సర్ నుంచి నాయన వారికి విడుదల దయచేయండి దేవా. అయ్యా నీకు సాక్షులుగా నిలబడుటకు నాయన నీకే కృప చూపండి దేవా. మీ నామమునకు మహిమ తెచ్చుకోనండి దేవా. బిడ్డలను మీరు రక్షించమని నాయన అయ్యా నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. అయ్యా నైనా దెబోరాను మీరే జ్ఞాపకం చేసుకుని నాయన ఆ బిడ్డను మీరే ముట్టి స్వస్థపరచమని నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ అయ్యా తగిన కాలంలో మీరే ప్రతిఫలం ఇస్తారని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ చిన్న ప్రార్థన నజరేయుడగు యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అదేవిధంగా పురుషుల నుంచి ప్రార్థన చేద్దామండి. జి అర్జున్ వారి కుటుంబం కొరకు, ఇంకా వారి కుటుంబంలో రక్షణ కొరకు ప్రార్థన చేయమని కోరారండి. జి అర్జున్ వారి కుటుంబం కొరకు, అలాగే అశోక్ అనే సహోదరుడు ఆర్థిక ఇబ్బందులతో బాధపడుచున్నారు. దేవుడు వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వించలాగున అశోక్ గారి కుటుంబం కొరకు, అర్జున్ గారి ఫ్యామిలీ కొరకు ప్రార్థన చేయాల్సిందిగా కోరుచున్నాను. పరిశుద్ధ ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి నీకే వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తాం తండ్రి. ప్రభునైనా అయ్యా నిత్యము తండ్రి ప్రభా కోట్ల దూతలతో పరిశుద్ధుడని కొనియాడబడుతున్న దేవా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తాం తండ్రి. ప్రభునైనా అయ్యా మీరు మా మధ్య ఉన్నారని తండ్రి ప్రభునైనా విశ్వసిస్తూ తండ్రి ప్రభునైనా సంఘం అంతా కూడా తండ్రి ప్రభునైనా ఎన్నో ప్రార్థనా మనవులు తండ్రి ప్రభా అయ్యా నీ సన్నిధికి తీసుకొస్తున్నాం తండ్రి ప్రభా. అయ్యా జ్ఞాపకం చేసుకోండి దేవా నీకు వందనాలు తండ్రి ప్రభా. అయ్యా ఈ 40 రోజులు తండ్రి ప్రభునైనా అయ్యా జరిగించున్న ప్రతి ఒక్క ప్రార్థన మనవికి తండ్రి ప్రభునైనా అయ్యా తండ్రి ప్రభు ఈ 40 రోజులు అయ్యేటప్పటికి తండ్రి ప్రభు అయ్యా ప్రతి ప్రార్థనకు తండ్రి ప్రభునైనా మీరు జవాబు పలుకుతారని ఆమెనని అంటారని తండ్రి ప్రభునైనా విశ్వాసంతో తండ్రి ప్రభు అయ్యా సంఘం అందే కూడా తండ్రి ప్రభు ఎన్నో ప్రార్థనా మనవులను తండ్రి ప్రభు ఎన్నో అవసరతలను తండ్రి ప్రభు ఎన్నో స్వస్థత కార్యక్రమాలను తండ్రి ప్రభు నీ సన్నిధికి తీసుకొస్తున్నాం తండ్రి ప్రభు. అయ్యా జ్ఞాపకం చేసుకోండి దేవా నీకు వందనాలు తండ్రి ప్రభు. అయ్యా ఎవరెవరు ఏ అవసరాలతో వచ్చి ఉన్నారో ఎరిగిన వాడు నాయన తండ్రి ప్రభు. అయ్యా జ్ఞాపకం
జ్ఞాపకం చేసుకున్న దేవా నీకు వందనాలు తండ్రి ప్రభా. ప్రతి అవసరతకు తండ్రి ప్రభానైనా తగు కాలంలో తండ్రి ప్రభా అయా జవాబును తండ్రి ప్రభా దయచేస్తారని తండ్రి ప్రభా అయ్యా విశ్వాసంతో తండ్రి ప్రభా ప్రతి ఒక్క మనవని అయ్యా నీ సన్నిధిలో మీరు మా మధ్యలో ఉన్నారని నమ్ముచు తండ్రి ప్రభాని మేము ముందు ఉంచుతున్నాం తండ్రి ప్రభా. జ్ఞాపకం చేసుకుని నీకు వందనాలు. అలాగే తండ్రి ప్రభానైనా అయ్యా నాకు ఇచ్చిన ప్రార్థన మనవుని బట్టి నీ పాదసనికి వస్తున్నాను తండ్రి ప్రభానైనా. రక్షణ నిమిత్తం తండ్రి ప్రభానైనా ఆ యొక్క కుటుంబాన్ని నిమిత్తం ప్రార్థిస్తున్నాం తండ్రి. జ్ఞాపకం చేసుకోండి బిడ్డలకు తండ్రి ప్రభా సంపూర్ణ రక్షణ దయచేయండి అయ్యా. నీ మందిరంలో అంటుకట్టబడి తండ్రి ప్రభానైనా వారు కూడా తండ్రి ప్రభానైనా నీ సన్నిధిలో చాచిపడేటట్లుగా తండ్రి అయ్యా కృపను దయచేయమని ప్రార్థన చేస్తున్నాం దేవా. జ్ఞాపకం చేసుకోండి. అలాగే తండ్రి ప్రభా ఆర్థిక ఇబ్బందుల్ని బట్టి తండ్రి ప్రభా ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. ఆ యొక్క సహోదరుని కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. బిడ్డని కూడా జ్ఞాపకం చేసుకుని తండ్రి ప్రభానైనా ఆ యొక్క ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కలగజేయమని తండ్రి ప్రభా ప్రార్థన చేస్తున్నాం దేవా. జ్ఞాపకం చేసుకుని ఆయనకు వందనాలు తండ్రి ప్రభా. ఇంతవరకు జరిగించిన ఈ యొక్క కార్యక్రమం అందరి బట్టి వందనాలు చెల్లిస్తూ తండ్రి ప్రభా మహిమ ఘనత ప్రభావం నీకే చెల్లిస్తూ యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొనిచున్నాం తండ్రి. అదేవిధంగా స్త్రీల్లోంచి ప్రార్థన చేద్దామండి. మల్లిక అనే సహోదరి ఎగ్జామ్స్ కొరకు ప్రార్థన చేయమని కోరారు. అలాగే చిట్టి అనే సహోదరి గవర్నమెంట్ జాబ్ వచ్చేలాగున, అలాగే ఎల్ రాజు అనే సహోదరుడు మండే ఎగ్జామ్స్ ఉన్నాయంట పాస్ అయ్యేలాగున ప్రార్థన చేయమని కోరారు. ఎల్ రాజు ఎగ్జామ్స్ కొరకు, మల్లిక అనే సహోదరి ఎగ్జామ్స్ కొరకు, చిట్టి అనే సహోదరి గవర్నమెంట్ జాబ్ కొరకు ప్రార్థన చేయాల్సిందిగా కోరుచున్నాను. పరిశుద్ధుడా పరిశుద్ధుడా గొప్ప దేవుడా నాయనా నీకు స్తోత్రం 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 చెల్లించుకున్నాం ప్రభా. అయా రాజాది రాజా నాయనా నీకు వందనాలు ప్రభా. మా కొండ మా కోటమ మా దుర్గమ మా ఆశ్రయమా నాయనా నీకు వందనాలు ప్రభా. అయా నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండేదేవా నీకు వందనాలు ప్రభా. అయా తండ్రి ఇదిగో నాన్న ప్రభా ఇంత మంచి తరుణాన్ని ప్రభా మీరు మాకు అనుగ్రహించినందుకే నీకు వందనాలు. అయా నిజంగా నాన్న ఈ సమయంలో తండ్రి దేవనాన్న ప్రభా అయా తండ్రి దేవనాన్న ప్రభా ఎంతో మంది నాయన ప్రభా దిక్కుతో వచ్చని స్థితిలో నాయన ప్రభా అయా కొట్టుమిట్లాడుచున్నారు. కానీ మమ్మల్ని అందరూ కూడా ప్రభా నీ రెక్కల నీడ క్రింద భద్రపరిచి నాయన నీ సన్నిధిలో అబ్బా తండ్రి మొరపెట్టుకుని అర్హతనిచ్చినందుకే నీకు వందనాలు ప్రభా. అయా నాయన తండ్రి నువ్వు మెడలో చూపిస్తున్న కృపను బట్టి నీకు వందనాలు ప్రభా. ఇదిగో నాన్న ఈ సమయంలో తండ్రి అయ్యా మల్లిక గారిని ప్రభా రాజుని మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మరి తండ్రి దేవా ఆ బిడ్డలు దేవా నాన్న ప్రభా ఎగ్జామ్స్ కోసమే నీ సన్నిధిలో మొరపెట్టమని అయ్యా దేవా మరి రిక్వెస్ట్ చేశారు. ప్లీజ్ నాన్న తండ్రి ఇద్దరు బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి నాన్న తండ్రి దేవా నాన్న ప్రభా తండ్రి. ఇదిగో నాన్న ప్రభా మరవ తండ్రి దేవా ఎగ్జామ్స్ గురించి నీ పాదశలో మొరపెట్టుచున్నాం ప్రభా తండ్రి దేవా మీరు సహాయం చేయండి. అయ్యా నన్ను ఇదిగో నన్ను మంచిగా చదువుకున్నాను నా బిడ్డలు మంచి ఎగ్జామ్స్ అటెండ్ చేయడానికి సహాయం చేయండి. నీవే వారికి తగిన జ్ఞానం అనుగ్రహించండి ప్రభా తండ్రి. అయ్యా మరి తండ్రి ప్లీజ్ నాన్న నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి నేను. అలాగే చిట్టిని జ్ఞాపకం చేసుకోండి. మరి ఆ బిడ్డ ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుచున్నాను ప్రభా. అయ్యా మరి గవర్నమెంట్ జాబ్ కోసమే ఆ బిడ్డ ప్రయత్నిస్తుండగా అయ్యా నాన్న నీ చిత్తమేదో ఆ బిడ్డ జీవితంలో జరిగించున్నాను తండ్రి. నీ కృపను అనుగ్రహించి నీ కృప చూపించి నాన్న ప్రభా అయ్యా బిడ్డ ఆశించిన రీతిగా తను మీరు దయచేయమని అడుగుచున్నాం నాయన. ఈ ముగ్గురు బిడ్డలకు నీ కృపలో జ్ఞాపకం చేసుకొని ప్రభా అయ్యా తండ్రి వాళ్ళ ఆశగల ప్రాణాన్ని మీరు తృప్తిపరిచినాను. మరల వారిని మీరు గొప్ప సాక్షిగా నిలబెట్టుకోమని అయ్యా తండ్రి చిన్ని ప్రార్థన యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకున్నాము తండ్రి ఆమేన్. అదేవిధంగా పురుషుల్లోంచి ప్రార్థన చేద్దామండి. చెడు అలవాట్ల నుండి విడుదల పొందులాగున మరియు మారుమనసు రక్షణ పొందులాగున కొన్ని పేర్లు ఇచ్చారండి. అబ్రహాం, పీటర్, సందీప్, యశ్వంత్ గారు. అబ్రహాం, పీటర్, సందీప్, యశ్వంత్ వీరందరూ కూడా వారికున్న చెడు అలవాట్ల నుండి విడుదల పొందులాగున రక్షణ మారుమనసు పొందులాగున వారి నిమిత్తం ప్రార్థన చేయాల్సిందిగా కోరుచున్నాను. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మా రక్షక, మా విమోచక మీకు వేలాది స్తోత్రములు ప్రభువా. మా మధ్యలో ఉన్న మా యేసయ్య మీకు స్తోత్రాలు. మా మరలో ఆలకిస్తున్న మా మంచి తండ్రి మీకు వేలాది స్తోత్రములు ప్రభువా. మమ్మల్ని ప్రేమించి నా ప్రభు అయా తండ్రి నీ కృప మాపై చూపిస్తున్నందుకే మీకు స్తోత్రాలు ప్రభు. ఆయన ఈ సమయంలో నా ప్రభువా ఇదిగో నా ప్రభువా మరి మా హృదయంలో ప్రతి ఆశను తీర్చండి ప్రభువా. భౌతికమైనది కాకుండా ఆధ్యాత్మికమైన ఆశ కూడా కొరతను కూడా మీరు తీర్చమని కూర్చున్నాం ప్రభు. నీ సన్నిధిలో ఆనందిస్తూ నేను సంతోషపెట్టి ఆత్మీయ జీవితాన్ని మా అందరికి మీద ఇచ్చేయండి ప్రభువా. నా తన నీకు వేలాది స్తోత్రములు. ఇదిగో నా ప్రభువా సోదరుడు అబ్రహాంని, పీటర్ని, సందీప్ని, యశ్వంత్ని బట్టి నీ పాసానికి వస్తున్నాం ప్రభువా. వీళ్ళ సాతాను బంధకులు విడిపించండి ప్రభు నాయన. అయా తండ్రి ఇదిగో నా ప్రతి బలహీనతలను దూరపరచండి ప్రభువానికి స్తోత్రాలు. అయా
ఏ బలహీనతలు చిక్కుబడి ఉన్నారు మీకు తెలుసు నా ప్రభు. మంచి బుద్ధిని దయచేయండి. అలాంటి తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చిన రీతిగా నా ప్రభు అలాంటి చక్కటి బుద్ధిని వరకు దయచేయండి ప్రభు. చెడు అలవాట్లను దూరపరచండి ప్రభు. అలా ఎంతమంది యవనస్తులు ఉన్నారు అందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభు. నీ యందు భయము భక్తి ప్రతి ఒక్కరు దయచేయండి ప్రభు. నీకు స్తోత్రాలు. సాతాను వల్ల సాతాను ఉచ్చుల నుండి విడిపించండి ప్రభు. ప్లీజ్ దేవా, సహాయం నీవు మాత్రమే చేయగలవు ప్రభు. నీవే ప్రేమ గల దేవుడవు నా ప్రభు. ప్రాణం పెట్టిన దేవుడవు నీవే ప్రభు. అయా కనికరించండి బిడ్డలు నాయన. చెడు అలవాట్ల నుండి అయా దురలవాట్ల నుండి నా ప్రభు, చెడు సహవాసం నుండి సాతాను బంధకులను విడిపించి నా ప్రభు నీ రక్షణ పొందుకొని అయా నీ బిడ్డలుగా మార్చబడే కృపను దయచేయమని మా మొర విన్నందుకే మీకే వందనాలు తెలియజేసుకుంటూ యేసు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. అదేవిధంగా స్త్రీల్లోంచి ప్రార్థన చేద్దామండి. వివాహం కొరకు ప్రార్థన చేయమని కొంతమంది పేర్లు ఇచ్చారండి. శైలుషి, ప్రశాంత్, ప్రవీణ్ కుమార్. శైలుషి, ప్రశాంత్, ప్రవీణ్ కుమార్ వారు ముగ్గురు కూడా వివాహం కొరకు ప్రార్థన చేయమని కోరారు. వారి నిమిత్తం ప్రార్థన చేయాల్సిందిగా కోరుచున్నాను. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, కృపగల దేవ, కనికరమ గల రాజా, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామను బట్టి కొందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా. అయ్యమ్మ నా తండ్రి విత్తబడిన వాక్యం ప్రభా మా జీవితంలో ప్రభా అయ్యమ్మ నూరంతులుగా ఫలించడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు ప్రభా. అయ్యమ్మరి సమయం అంది ప్రభా. అయ్యమ్మ నాకు ఇచ్చిన అంశాలను బట్టి పాలచిత్తకు వస్తుంటే ప్రభా మొదట నన్ను కడగండి, పవిత్రపరచండి ప్రభా. నా పాపంలో ఏమాత్రం నా అడ్డుగోడలుగా ఉండకుండా ప్రభా అయ్యమ్మరి వాటిని కాల్చివేసి కూల్చివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు ప్రభా. అయ్యమ్మరి సమయం అంది ప్రభా. అయ్యమ్మరి యవనస్తుల నుండి పాలచింతకు వస్తున్నాం ప్రభా. అయ్యమ్మరి బిడ్డలు ప్రభా అయ్యమ్మరి వివాహం కోసం సిద్ధపరచుండగా ప్రభా అయ్యమ్మరి నా తండ్రి యేసయ్య అయ్యమ్మరి వారి జీవితంలో ప్రభా మంచి భాగస్వామ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు ప్రభా. అయ్యమ్మరి నా తండ్రి యేసయ్య అయ్యమ్మరి 10 రోజుల ప్రభా ఆదాం ఒంటరిగా ఉండటం మంచిది కాదని ప్రభా అపరిచితపరిచిన దేవుడో కదా ప్రభా. అయ్యమ్మరి నా తండ్రి యేసయ్య అయ్యమ్మరి నరుడు ఒంటరిగా ఉండకూడదన్నావు కదా ప్రభా. అయ్యమ్మరి వారికి సాటి అయిన సహకారాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు ప్రభా. అయ్యమ్మరి నా తండ్రి యేసయ్య అయ్యమ్మరి ఈ లోకంలోనైతే ప్రభా అయ్యమ్మరి మేము అందాన్ని బట్టి చూసి అయ్యమ్మరి నా తండ్రి యేసయ్య అయ్యమ్మరి కలర్ని బట్టి చూసి ప్రభా అయ్యమ్మరి నా తండ్రి క్యాష్ని బట్టి చూస్తాం కానీ ప్రభా అయ్యమ్మరి నా తండ్రి ఆ బిడ్డలు ఏది కోరుకోకుండా ప్రభా అయ్యమ్మరి మంచి విశ్వాసి కావాలని ప్రభా రిక్వెస్ట్ ఇచ్చారు తండ్రి. అయ్యమ్మరి నా తండ్రి వారి జీవితంలో ప్రభా అయ్యమ్మరి అది ఫుల్ఫిల్ అవటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యమ్మరి వాక్యం సెలవిస్తుంది కదా ప్రభా వివాహం అన్ని విషయంలో ఘనమైనదన్నావు కదా ప్రభా. అయ్యమ్మరి ఆ ఘనమైన దాన్ని ప్రభా వారు పొందుకుంటకు కృప చూపించండి తండ్రి. నీకు వందనాలు ప్రభా. అయ్యమ్మరి ముగ్గురు బిడ్డలు ప్రభా అయ్యమ్మరి నా తండ్రి యేసయ్య అయ్యమ్మరి పరిశుద్ధ వివాహానికి సిద్ధపరచుండగా ప్రభా అయ్యమ్మరి నా తండ్రి అయ్యమ్మరి పరిశుద్ధ వివాహాన్ని ప్రభా ఘనంగా జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యమ్మరి ఆ బిడ్డలకు ప్రభా అయ్యమ్మరి ఆశపడ్డ విధంగా ప్రభా మంచి విశ్వాసాలను దయచేయమని ప్రార్థిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి పెట్టుకుంటూ పొందుకొని తండ్రి. అదేవిధంగా పురుషుల్లోంచి ఎవరైనా ఒకరు ముందుకు వచ్చి ప్రార్థన చేయాల్సిందిగా కోరుచున్నా అండి. రక్షణ మారు మనసు కొరకు ప్రార్థన చేయమని కొంతమంది పేర్లు ఇచ్చారండి. సహోదరుడు భాస్కర్ వారి రక్షణ మరియు జాబ్ కొరకు ప్రార్థన చేయమని కోరారు. అలాగే రాజు అనే సహోదరుడు రక్షణ మారు మనసు కొరకు ప్రార్థన చేయమని కోరారు. వారిద్దరి కొరకు ప్రార్థన చేయాల్సిందిగా కోరుచున్నాను. ప్రభా 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 నేను దేవ నేను ప్రభుత్వం దేవేస్తున్నాను ప్రభుత్వం దేవేస్తున్నాను ప్రభుత్వం దేవ ఇసా సోదర్ భాస్కర్ గారు నేను ప్రభుత్వం దేవ రక్షణ మార్బంచు దయచి నేను ప్రభుత్వం దేవ ఇసిన తన దేవ మళ్ళీ నా దేవ నేను ప్రభుత్వం దేవ ఇంకొక వ్యక్తి నేను ప్రభుత్వం దేవ వాళ్ళకు కూడా రక్షణ మార్బంచు దయచి నేను ప్రభుత్వం దేవ ఈ ఇద్దరు గురించి రక్షణ మార్బంచు దయచి నేను ప్రభుత్వం దేవ ఇసా నువ్వు చెప్పిన నేను ప్రభుత్వం దేవ ఎవరికైతే రక్షణ మార్బంచు ఉందో నేను ప్రభుత్వం దేవ వాళ్ళకు పరలోక రాజ్యం ఇస్తాను వాగ్దానం చేసిన నేను ప్రభుత్వం దేవ ఆ వాగ్దానం నెరవేరుస్తూ నేను నమ్ముచున్న ప్రభుత్వం దేవా ఇచ్చిన దేవా ఇంకా నా ప్రభుత్వం దేవా ఇంకా చాలామంది రక్షణ లేకుండా జీవిస్తున్న ప్రభుత్వం దేవా వాళ్ళ గురించి ప్రార్థిస్తున్న ప్రభుత్వం దేవా ఇస్తే వాళ్ళ రక్షణ మంచిగా ఉండేట్లా ప్రార్థిస్తున్న ప్రభుత్వం దేవా ఆ రక్షణ కోల్పోయేటట్లు ప్రార్థిస్తున్న ప్రభుత్వం దేవా కోల్పోతున్న ప్రభుత్వం రక్షణ ఆ రక్షణ శాశ్వతమైన ప్రభుత్వం దేవా ఆ రక్షణ కోల్పోతే మళ్ళీ ఆ రక్షణ రిటర్న్ రాదు ప్రభుత్వం దేవా ఆ రక్షణ కోల్పోకుండా ప్రభుత్వం దేవా ఇచ్చిన ప్రార్థిస్తాను ఆమేన్. అదేవిధంగా స్త్రీల్లోంచి ప్రార్థన చేద్దామండి. కీర్తి అనే సహోదరి గర్భిణీ స్త్రీ అండి. దేవుడు ఆమెకు మంచి ఆరోగ్యం ఇచ్చి ఆరోగ్యకరమైన శిశువుకు జన్మించేలాగున కీర్తి కొరకు, అలాగే ప్రబలిక సోను వారి సంతానం కొరకు ప్రార్థన చేయమని కోరారు. అలాగే యాదమ్మ గారు ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయమని కోరారు. యాదమ్మ గారు ఆరోగ్యం కొరకు, ప్రబలిక సోను సంతానం కొరకు,
కీర్తి గర్భిణీ స్త్రీ కొరకు ప్రార్థన చేసిన కోరుచు. స్తోత్రం స్తోత్రం మహాపరిశుద్ధ గొప్ప నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. దేవా తండ్రి ప్రభా ఈ రీతిగా తండ్రి ప్రభా మమ్మల్ని సజ్జలకు ఉంచిన విధానం బట్టి నీకే వందనములు తండ్రి. దేవా తండ్రి ప్రభా ఇద్దరు ముగ్గురు కూడిన చోట ప్రభా నువ్వు ఉంటానే సెలెస్య దేవుడు కాబట్టి దయచేసి మీరే తండ్రి ప్రభా సంగమంతా తండ్రి ప్రభా ఏకరీతిగా కూడుకుని తండ్రి ప్రభా నీ నామను ప్రార్థిస్తున్నాము తండ్రి. మా ప్రార్థన అన్నింటినీ తండ్రి ప్రభా నీ పాసను చేర్చుకుంటామని ప్రభా మేము నమ్ముచున్నాము తండ్రి. సహాయం చేయండి. అలాగే నేను తండ్రి ప్రభా నీ వాక్యం ద్వారా తండ్రి ప్రభా మమ్మల్ని దర్శించిన విధానం బట్టి నీకు వందనములు తండ్రి. దేవయస్య కీర్తి అనే ప్రభా హక్క నిమిత్తం ప్రార్థిస్తున్నాము తండ్రి. సహాయం చేయండి. దేవా తనస్య బిడ్డ తన ప్రభాస్య ప్రెగ్నెంట్ ఉంది కాబట్టి తన ప్రభా మంచి బలాన్ని దయచేయండి, శక్తిని దయచేయండి. దేవయస్య నీ ఆరోగ్యం నా బిడ్డకి దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. రాజా నీకు వందనములు తండ్రి ప్రభా. ఇంకను కూడా తండ్రి ప్రభా యాదమాటి నిమిత్తం ప్రార్థిస్తున్నాము తండ్రి. సహాయం చేయండి. మంచి ఆరోగ్యం దయచేయండి. యెహోవా రాఫా అని సెలెస్య దేవుడు కాబట్టి తన ప్రభా నీ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆ బిడ్డకి మంచి ఆరోగ్యాన్ని దయచేస్తావని, మంచి బలాన్ని దయచేస్తావని నమ్ముచున్నాను తండ్రి. దేవా ఇంకొన్ని కూడా తండ్రి ఏసయ్య ప్రవళిక సోను ప్రభాస్య అనే వాళ్ళిద్దరికీ తన హయా ప్రభాస్య మంచి చిల్డ్రని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీకు వందనములు తన హయా ప్రభా నీ కార్యాన్ని ఎత్తున్న ప్రభా వాళ్ళ జీవితంలో మీరు జరిపిస్తారని నమ్మొచ్చు దేవా. ఈ ముగ్గురిని ప్రభా నీ చేతులకు అప్పగించుకుంటూ సహాయం చేస్తామని నమ్మొచ్చు. యేసుదేవ పరిశుద్ధ నామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఇదే చివరి ప్రార్థన అంశమేండి. షానాజ్ అనే సహోదరి కింద పడి దెబ్బలు తాకినాయి అంటే అండి త్వరగా కోలుకునేలాగా ప్రార్థన చేయమని కోరారు షానాజ్. అలాగే అభినవ్ అనే సహోదరుడు హెర్నియా సమస్యతో బాధపడుతున్నాడు. మండే ఆపరేషన్ ఉందంటే అండి దేవుడు ఆ బిడ్డకు ఆపరేషన్ సక్సెస్ జరిగించులాగున అభినవ్ అనే సహోదరుడు కొరకు ప్రార్థన చేయాల్సిందిగా కోరుచున్నాను. పరిశుద్ధుడా మహోన్నతుడా సజీవుడు అయిన తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆకాశంలో మహాకాశంలో పడ్డదాలని నమ్మదగిన దేవా నీకు స్తోత్రాలయ్యా. ఈ యొక్క సాయంకాల సమయంలో మరి ప్రార్థించేటువంటి అవకాశం ఇచ్చినందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఇప్పటివరకు అనేక ప్రార్థనలు విని ఉన్నారు తండ్రి. మరొకసారి నాయన మరి సహోదరి షహనాజ్ నిమిత్తం ప్రార్థిస్తున్నాను ప్రభువా. తనకు తగిలినటువంటి ప్రతి గాయం నుంచి సంపూర్ణమైన విడుదలను మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. గాయం కట్టువాడు నీవే నాయన. దయచేసి ఆ బిడ్డకు తగిలినటువంటి ప్రతి ఒక్క ఆయా తండ్రి యొక్క గాయం నుండి మీరు స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. అదేవిధంగా తండ్రి అభినవ్ అనే సహోదరు నిమిత్తం కూడా ప్రార్థిస్తున్నాను. అతడు ఏ ఇబ్బందితో బాధపడుతున్నాడో నువ్వు ఎరిగిన దేవుడు, చూచిన దేవుడు కనుక ఆ యొక్క బలహీనత నుంచి, ఆ యొక్క అనారోగ్య సమస్య నుంచి సంపూర్ణమైన స్వస్థతను దయచేయండి అని ప్రార్థిస్తున్నాను ప్రభా. ముఖ్యంగా ఏదైతే మరి ఆపరేషన్ ఉందో ప్రభా దాని విషయంలో కూడా సహాయం దయచేయండి. డాక్టర్స్తో మరి దర్శించండి ప్రభా. వారి ద్వారా మంచి ఆపరేషన్ జరగడానికి కూడా కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఈ బిడ్డలను కూడా నీ చెల్లకు అప్పగిస్తున్నాను. యెహోవా రాఫాగా ఆ బిడ్డలకు స్వస్థతను అనుగ్రహించి మేము రక్త ప్రోక్షణ దయచేసి అనేకులు ఎదురు నీ సాక్షి బిడ్డలుగా నిలబెట్టుకోమని ప్రార్థిస్తూ ఇచ్చిన అవకాశం బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థించిన మీ అందరికీ కూడా వందనాలండి. ఒక సాక్ష్యం ఉంది. సహోదరి మేరీ గారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సమయాన్ని వారికి అప్పగిస్తున్నారు. దేవుని నామానికి వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి వందనాలు. అయితే మా సాక్ష్యం ఏంటిదంటే మా అత్తమ్మకి ఎర్నియా ఆపరేషన్ అయిందనమాట. ఆమె పేరు ఇచ్చినాము సెకండ్ డే రోజు. అయితే ఆమెకి 2 years నుంచి ఎర్నియా ఆపరేషన్స్ అవుతూనే ఉన్నాయన్నమాట. ఆపరేషన్ చేయాలంటే ఈసారి డాక్టర్స్ హై రిస్క్ అమ్మ మా వల్ల కాదు, మేము లెటర్ పెడతాము, అప్రూవల్ అయితే చేస్తాం లేకుంటే లేదని చెప్పారు. అయితే ఇంకా ఫాస్టింగ్ డేస్ అవుతున్నాయి కదా అని ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చినాం. దేవుని కృపను బట్టి ఆపరేషన్ అంతా సక్సెస్ అయింది. ప్రార్థించిన ప్రతి ఒక్కరికి నా నిండు వందనాలు. సాక్ష్యం దేవుడు ఇచ్చిన. ఇంకొకటి మా పాపకు కూడా ఫీవర్ వచ్చి ఉండే నాన్సీ, ఆమె పేరు కూడా ఇచ్చినాము. దేవుని కృపను బట్టి ఆమె కూడా రిలీఫ్ వచ్చింది. అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాం. అందరం తలలు వంచినట్లయితే చివరి ప్రార్థనతో ముగించుకుందాం. సర్వాధికారి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినమందు మమ్మల్ని అందరినీ మరొకసారి నీ పాద సన్నిధికి నడిపించి నీ సన్నిధిలో ఆనందించే భాగ్యాన్ని ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం.
విత్తబడిన వాక్యం అందరి జీవితాలలో నూరంతలుగా ఫలింపచేయండి. నీవు మా మధ్యలోనికి వచ్చినప్పుడల్లా ఆ అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకొని మా అవసరతలు, మా యొక్క సమస్యలను నీ పాద సన్నిధిలో పెట్టి నీ నుండి పరిష్కారం పొందుకునే భాగ్యాన్ని మాకు దయచేయండి. తండ్రి, వాక్య ఉపదేశం చేసిన దాసుని జాన్ గారిని, వారి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి, బలపరచండి, ఆత్మలో మండించి ఉజ్జీవింపజేసి ఇంకా బిడ్డ ద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకొని అద్భుతమైన పరిచర్య జరిగించమని కోరుచున్నాను. ప్రభా, ఈ సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ ఈరోజు చేసిన ప్రార్థనలు కూడా ఆలకించి వాటికి ప్రత్యుత్తరం ఇచ్చి మా విశ్వాసాన్ని దృఢపరచమని కోరుచున్నాను. ఈ 40 దినముల లోపు ప్రభా, సంఘములో ప్రతి కుటుంబంలో ఆశీర్వాదాన్ని చూడాలని, ప్రతి కుటుంబము నీ కొరకు సాక్షిగా నిలబడాలని, మా ద్వారా ఈ సమాజము దీవించి దయచేయండి. ఈ పరిశుద్ధాత్మ కార్యాలు మెండుగా మా మధ్యలో జరిగించి పరిచి విశ్వాసాన్ని దృఢపరచమని కోరుచు. వచ్చిన ప్రతి బిడ్డను దీవించి క్షేమముగా వారి గృహాలకు పంపమని, తిరిగి రేపు జరగబోయే ఆరాధన కార్యక్రమాలన్నీ కూడా ఘనముగా నీకు మహిమకరంగా దీవెనకరంగా జరిగించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. యేసు రక్తమే ఇచ్చి, యేసు నామమునికి ఇచ్చి, ప్రవేశ రక్తం సంపూర్ణ విజయం, సమాధానం కలుగును గాక. ఆమేన్.